పొడుపు కథలు. మొదటి ప్రశ్న. మేమిద్దరం సోదరులం, ఒకే తల్లి బిడ్డలం. ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు మిమ్మల్ని పలకరిస్తాం. ఎవరు వారు? ఆన్సర్ పగలు, రాత్రి. రెండవ ప్రశ్న. దానికి ఆకలి వేయదు, దాహం అవ్వదు, ఎవరిని ఇంటిలోనికి రానివ్వకుండా కాపలాగా ఉంటుంది. ఏమిటది? ఆన్సర్ తాళం. మూడవ ప్రశ్న. నల్లని రూపమంట, 4 చెవులంట, తింటే కరకరలంట, నాలుక చురచురం అంట. ఏమిటది? ఆన్సర్ లవంగం. నాల్గవ ప్రశ్న. ఉన్న చోటు నుంచే కదలకుండానే రోజంతా సూర్యుని చూస్తుంటా. నన్ను ఇష్టపడతారు మీరంతా. ఇంతకీ నేనెవరిని? ఆన్సర్ పొద్దుతిరుగుడు పువ్వు. ఐదవ ప్రశ్న. అందరికంటే అందగాడు, రోజుకు ఒకలా తయారవుతాడు, ఆఖరకు నిండు సున్నా అవుతాడు. ఎవరతను? ఆన్సర్ చందమామ. ఆరవ ప్రశ్న. నాకు నిప్పంటే భయమే లేదు, ఎంతగా కాలుతున్నా దాన్ని తలకెత్తుకుంటాను. కుర్రతనంలో పొడవుగా ఉండి వయసయ్యే కొద్దీ పొట్టివాడనవుతుంటాను. నేనెవరిని? ఆన్సర్ కొవ్వొత్తి. ఏడవ ప్రశ్న. పగలేమో కఠోర తపస్వి, రాత్రేమో భయంకర రాక్షసి. ఏమిటది? ఆన్సర్ గబ్బిలం. ఎనిమిదవ ప్రశ్న. గుప్పెడంత పిట్ట, గూడు అల్లటంలో దిట్ట, అందానికి ప్రాధాన్యం, పనితనానికి నైపుణ్యం. ఏమిటది? ఆన్సర్ గిజిగాడు. తొమ్మిదవ ప్రశ్న. చక్కని చెరువు, చిక్కని నీళ్లు, తెల్లని కాడ, ఎర్రని పువ్వు. ఏమిటది? ఆన్సర్ దీపం. పదవ ప్రశ్న. పచ్చని చేలో పరిమళాల పిట్ట ఒళ్ళు విరుచుకుంది, తెచ్చుకుందామంటే గుచ్చుకుంది. ఏమిటది? ఆన్సర్ మొగలి పువ్వు.